వెల్కమ్ టు M1 న్యూస్. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో డీ ఫ్లై రైడ్ ప్రాజెక్టును నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అధికారులతో కలిసి నేడు సందర్శించిన నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పెడం శ్రీ లక్ష్మీరామానంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెడం శ్రీ లక్ష్మీరామానంద్ మాట్లాడుతూ గతంలో అనేక సంవత్సరాలు నర్సంపేట పట్టణంతో పాటు వివిధ మండలాలకు నిత్యం తాగునీటిని అందించిన డీ ఫ్లైడ్ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పూర్తి నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. గౌరవ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నర్సంపేట పట్టణానికి తాగునీటి సమస్య తీర్చాలనే సంకల్పంతో ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశంలో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించి ప్రాజెక్టును పునరుద్ధరిస్తే నర్సంపేటకు తాగునీటి సమస్య తీరుతుందనే ఉద్దేశంతో అసెంబ్లీలో ప్రస్తావించి రూపాయలు 12 కోట్ల నుండి 25 కోట్ల రూపాయల నిధులు మంజూరుకి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, త్వరలోనే నిధులను మంజూరు తీసుకొచ్చి ప్రాజెక్టును పునరుద్ధరించే దిశగా మా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడుగులు వేయడం జరుగుతుందని, అందుకు ఉదాహరణ నేడు వాటర్ డిపార్ట్మెంట్ మరియు మిషన్ భగీరథ అధికారులతో డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును సందర్శించడం జరిగిందనే విషయాన్ని నర్సంపేట ప్రజలకు తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ సకాలంలో అశోక్ నగర్ డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టును గౌరవ ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతో పునరుద్ధరించి నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు 24/7 తాగునీటిని అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేందర్, మిషన్ భగీరథ డిఈ ఆజాద్, మిషన్ భగీరథ డిటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవేందర్ రెడ్డి, ఏఈ వంశీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుచరణ్, డివై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ నాథ్, అసిస్టెంట్ ఇంజనీర్ కుమారస్వామి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి, 4వ వార్డు కౌన్సిల్ బీరం భరత్ రెడ్డి, 5వ వార్డు పొన్నాల మనీష్ ప్రకాష్, 13వ వార్డు కౌన్సిల్ మూక్యా రాథోడ్, 17వ వార్డు కౌన్సిలర్ సలవుద్దీన్ ఆయూబ్ ఖాన్, 22వ వార్డు కౌన్సిలర్ బాణాల ప్రసన్ శ్రీనివాస్, 23వ వార్డు కౌన్సిలర్ వెల్పుల శ్రీలత, నర్సంపేట నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి సందీప్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వంత రంజిత్, మాజీ వార్డు సభ్యులు గండిగిరి, యూత్ కాంగ్రెస్ నాయకులు కొర్ర రాహుల్, బూక్య గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ నర్సంపేట కంటే మనకి నర్సంపేట గ్రామాలు కలుపుకొని 30 విలేజ్లు అన్నది ఒక 30-40 ఇయర్స్ వరకు కంటిన్యూ ఈ ఉన్న ప్లాంట్ జరుగుతుంది. ఇక మాకు చిరకాల కోరిక వాటర్ ఇప్పుడు మేము డిజైన్ చేసేది కూడా 40 ఇయర్స్ 2040 బురద గిట్లా గీయడానికి అది తీసేసి బెడ్ ఇక్కడి నుంచి బెడ్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిన తర్వాత అక్కడ క్లీన్ అయిన తర్వాత ఫ్లోరింగ్ నుంచి వచ్చి అన్ని ఇళ్ళకెళ్ళి వచ్చి అల్లడితే క్లియర్ అక్కడి నుంచి సంతకి వెళ్ళిపోతాయి. ఆ సంత నుంచి మనకు సప్లై అట్లా ఊళ్ళో ట్యాంక్ సేమ్ మన ఫిల్టర్ పెట్టి అయిపోయి అక్కడ వాగుల నుండి సంపల వచ్చి సంపల నుండి సప్లై. ఎక్కడ చూడండి ఎంత నీట్గా స్ట్రక్చర్ షార్ప్ బెడ్ చేస్తుంది. మెకానికల్ పాయింట్ అంతే, ఎలక్ట్రో మెకానికల్ ఐటమ్స్ తప్ప వేరే ఏం ఇబ్బంది. చిన్న బాగుంది డీటెయిల్స్ అన్నీ నాకు ఇంకా చెక్ చేసుకుని తీసుకోవాలి. కూడా ఓకే. ఏమన్నా కింద ఉన్న జనపడితే కట్ చేసుకుని మళ్ళీ వెల్డింగ్ చేసుకుని తప్ప ఆ బేరింగ్స్ ఏమైనా ఏదైనా చూసుకుని పెడితే వాటర్ అంతా బయటికి పంపి అది వెల్డింగ్ చూసుకుంటే తర్వాత లోపల అయితే ఒకసారి చెప్పాలి కదా, మాకు కూడా పెద్ద డ్రాయింగ్ ఎట్టెట్టు ఉంటుందండి. మేము కూడా మొత్తం చెప్తాను. ఆ నీళ్ళు ఎన్ని వస్తాయి, ఏడుకి వస్తాయి, ఎట్లా ఫిల్టర్ అవుతాయి అంతా మీకు ఒక డ్రాయింగ్ ఎట్టి అర్థం కాదు. అదొకటి ప్లస్ ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ ఎట్లా చేస్తాము, ఈ పైప్ లైన్ పోయే టైంకి ఎంత టైం పడుతుంది, ఈ మోటార్స్ ఇవన్నీ చేయాలంటే ఎంత టైం పడుతుంది దాన్ని బట్టి ఎమ్మెల్యే గారిని మోటార్లు నడుస్తూనే ఉంటాయి. మోటార్లు రెడీ అయితే దీనికి దానికి సంబంధం లేదు, ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఫిల్టర్ మీద చేసుకోవచ్చు. డివైడ్ రంగారెడ్డి అసలు ఫ్లో ఎన్ని రోజులు అవుతుంది ఈ రిపేర్స్ అన్నిటి?
ఇప్పుడు ఏదంటే మన ఇంటర్మీడియట్ ఆపరేషన్ ఎలక్ట్రోమెకానికల్ వర్క్ పైప్ లైన్ వర్క్ ఒకరికి అప్లై చేస్తారు ఆ వాటర్ ఖతం అయిపోతుంది మోటార్లు మారుతుంది ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు నేను అనేది అదే చెప్తున్నా సార్. ఇప్పుడు ఈ రా వర్క్ ఒగోలు, ఈ శానిటేషన్ వర్క్ ఒగోలు, పైప్ లైన్ ఒగోలు అట్లా విభజించి చేస్తే మనకి షార్ట్ కట్లు అయిపోతుంది. ఇయర్స్ అయిపోయిన తర్వాత మీరు కనుక ఇవాళ అడ్మిషన్ శాంక్షన్ చేస్తే 3 monthsలో మీకు రన్ చేస్తారు